ఫస్ట్ టైం ఒక బీసీ మహిళలు ఇద్దరు పోటీ చేస్తున్నారు. అసలు బీసీ మహిళలు ఇద్దరిలో చూసుకుంటే విడుదల రజని గెలిచేనా, గెలుపు దిశగా లేదని కొంతమంది అంటున్నారు. కానీ టీడీపీ మళ్ళీ వస్తుందని కొంతమంది అంటున్నారు. మరి ఈ జన ప్రవాహం చూస్తుంటే మరి రజనీ గెలుపులాగానే అనిపిస్తుందా? ఈరోజు మా రజనమ్మ, మా ఇంటి ఆడపడుచు అయినటువంటి మా రజనమ్మ నామినేషన్ జరుగుతుంది. ఈరోజు పశ్చిమ నియోజకవర్గం మొత్తం ఎంతో కోలాహలంగా మరి ఆనందోత్సవాలతో మరి అందరూ స్థానికులు రావడం జరిగింది. ఇది తప్పనిసరిగా మా రజనమ్మ గెలుపుకి నిదర్శనం. తప్పకుండా భారీ మెజార్టీతో మా రజనమ్మ గెలుస్తామని తెలియజేస్తున్నాను. అపోజిషన్ స్ట్రాంగ్ గా ఉందని అనుకుంటున్నారా? అపోజిషన్ మాకేం స్ట్రాంగ్ ఏమి అనిపిస్తలేదు. ఈ రోజున వాళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పడినా, కూటమిగా ఏర్పడినా కానీ ఇక్కడ మా వైఎస్ఆర్సీపీ పార్టీని రాష్ట్రం మొత్తం మీద ఏం చేయలేదు. రేపు తిరిగి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వస్తుందని చెప్పి మేము పక్కాగా చెప్తూ ఉన్నాం. ఎంత మెజారిటీతో గెలుపొందొచ్చు? రజనీ గారు మెజార్టీ అనేది గెలిపే. కనీసం 25,000 మెజార్టీతోనే మా రజనమ్మ ఇక్కడ గెలుస్తుంది. ఈ గుంటూరు వెస్ట్ లో విడుదల రజనీ నామినేషన్ అసలు బీసీ మహిళ గెలిచాన గుంటూరు వెస్ట్ లో ఈరోజు రజనమ్మ గారి నామినేషన్ సందర్భంగా ప్రతి డివిజన్ నుంచి 1000 మంది చొప్పున వస్తున్నాం. అంటే 26 డివిజన్లలో 26,000 మంది పైన నామినేషన్ వేస్తున్నాం. 26,000 ఇంటూ 4 చొప్పున 130,000 మెజార్టీ, 130,000 ఓటు మీద సాధిస్తున్నాం. అంటే 20,000 మెజార్టీతో వెస్ట్లో టీడీపీ అడ్డాని కొలగొట్టుతున్నాం. ఛాలెంజ్ టీడీపీ వాళ్ళకి. గుంటూరు వెస్ట్ లో ఒక మహిళ మొదటిసారిగా 2 పార్టీల వైపు పోటీ చేస్తున్నారు. అసలు విడుదల రజనీ గెలిచేనా? తప్పకుండా రజనీ గారు విజయ్ కేతను ఎగరేస్తారు. ఇప్పుడు దాకా టీడీపీ వాళ్ళు ఆయామనుకున్నారు. ఇప్పటి నుంచి రజనీ గారు సత్తా చూపిస్తారు. వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయబోతున్నారు. తప్పకుండా రజనీ గారు ఎమ్మెల్యేగా విడుదల రజనీ గారు వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయబోతున్నారు. మహిళలందరూ కూడా రజనీ గారికి అండగా ఉంటాము. ఒక్కసారి విడుదల రజనీ గారికి, విడుదల రజనీ గారికి, విడుదల రజనీ గారికి. నా పేరు జగ్గిరెడ్డి సుబ్బాయమ్మ, నేను స్టేట్ డైరెక్టర్ని. గుంటూరు 2లో విడుదల రజనమ్మ గారిని, మరి పార్లమెంట్ అభ్యర్థిగా కిలార్ రోసయ్య గారిని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. వారిని గెలిపించడానికి మహిళలో కొంత తరలి వచ్చి అఖండ మెజార్టీని పశ్చిమ నియోజకవర్గాన్ని చరిత్ర తిరగరాస్తాం. తెలుగుదేశాన్ని తరిమి కొడతాం. టీడీపీ అడ్డా ఎలా అవుతుంది? వస్తుంది. టీడీపీని తరిమి కొడతాం. చరిత్ర తిరగరాస్తాం. చిలకలూరుపేటలో తెలుగుదేశాన్ని ఎట్లా తరిమి కొట్టామో ఇక్కడ కూడా పశ్చిమ నియోజకవర్గంలో మరి చరిత్ర తిరగరాసి వైసీపీ జెండా ఎగరేస్తాం. జై జగన్. టీడీపీ అడ్డా అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇక నుంచి రజనమ్మ వచ్చింది. టీడీపీ అడ్డా కాదు, వైసీపీ అడ్డా, రజనమ్మ అడ్డాగా చరిత్ర తిరగ రాయబోతున్నాము. గుంటూరు 2లో రాసి పెట్టుకోండి. సిద్ధం. విడుదల రజనీ వెస్ట్ గెలవడం అసంభవం. ఎవరన్నారు మీతో? అపోజిషన్ అంటారు. మా జనాన్ని చూస్తే మీకు తెలియట్లేదా? జనం చూస్తే గెలిచినట్టు ఓట్లు కూడా వేస్తాం. తిరగరాస్తాం. పశ్చిమ నియోజకవర్గం తిరగరాసి వైసీపీ రజనమ్మ అనేది చూపిస్తాం. మీరందరూ సపోర్ట్ ఉన్నారా? పక్క మాత పడ్డది. నా నియోజకవర్గం, నా వార్డు 35వ వార్డు టీడీపీ మెజార్టీ. అదే డబల్ రజనమ్మకి మెజార్టీ వస్తుంది. మా పక్క కొత్త అంటారు, పాత అంటారు. కొత్త అయినా సరే పాత వాళ్ళ కంటే ధీటుగా ఈ సభ జరుగుతుంది. ఇంటింటికి జగన్ గారి కోసం ప్రతి ఇల్లు సిద్ధమయ్యి ఈరోజు మన రజనమ్మని వేస్తున్నటువంటి ఈ నామినేషన్కి, ఈ కన్నుల పండుగ ఉన్నటువంటి ఈ వాతావరణాన్ని తిలకించడానికి ఇంటింటి నుంచి కూడా, ప్రతి గడప నుంచి కూడా భాగస్వాములే ఇంత భారీగా పెద్ద ఎత్తున వచ్చారు. అంటే ఆవిడనే మా అమ్మాయి, మా ఇంట్లో మా చెల్లి, లేకపోతే మా అక్కయ్య అని ఓన్ చేసుకోబట్టే వాళ్ళందరూ కూడా ఇక్కడికి రాగలిగారు. ఈ కన్నుల పండుగగా ఉన్నటువంటి ఈ వాతావరణంలో వాళ్ళంతా కూడా భాగస్వాములే. ఇక్కడి నుంచి కూడా మున్సిపల్ కార్పొరేషన్ దాకా కూడా జరిగేటువంటి ఈ ర్యాలీలో ప్రతి ఒక్కళ్ళు కూడా భాగస్వాములై కూడా ఈ యాత్రని చైతన్యవంతం తీసుకొచ్చి పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కడా లేనంత విధిగా
అత్యధిక మెజారిటీతో మనం మన రజనమ్మని గెలిపించుకోవటానికి ప్రతి ఒక్కరం కూడా సిద్ధమై ఉన్నామని చెప్పి చెబుతా ఉన్నాం. థ్యాంక్ యూ. మరి మీరు చూస్తే రెడ్డి సామాజిక వర్గం, మరి ఓసీలు చూస్తే బీసీలకు వేయరంటారు. మరి ఒక బీసీ మహిళ గెలవడం ఖాయం అంటారా? 100% గెలవడం ఖాయం. రజనమ్మ వైఎస్ఆర్సీపీ జెండా గుంటూరు వెస్ట్లో ఎగరేస్తుంది. 100% పక్కా. మీ వార్డులోనే విడుదల రజని ఆఫీస్ అయితే పెట్టడం జరిగింది. మీరు చూసుకుంటే పక్కా ఓసీ క్యాండిడేట్స్ ఉండే ఏరియా మొత్తం వార్డు. మరి విడుదల రజని మీ వార్డు నుంచి గెలుపుకి ఎలా సహకరిస్తున్నారు? 100% గెలుస్తుందండి. ఎందుకంటే జగనన్న చేసిన అభివృద్ధి మాకు శ్రీరామ రక్ష అయింది. అంతకుముందు మేము అడుగు పెడతానికి కూడా ఎలా లేని వాళ్ళు జగనన్న ఇచ్చిన పథకాలతోటి తలుపులు తీసి మాకు ఆహ్వానం పలుకుతున్నారు. అందుకే మేడం గారు కూడా ధైర్యంగా ఏ వాటిలో పెట్టినా కానీ ఏ ఒక్క కామెంట్స్ కానీ ఎక్కడ లేవు. కేవలం జగన్ మీద ఉన్న అభిమానం, జగన్ గారు ఇచ్చే పథకాలు, జగన్ గారు చేసే అభివృద్ధికి మా వాళ్ళందరూ సహకరించబట్టే ఇక్కడ మేడం గారి ఆఫీస్ కూడా సూపర్ డూపర్గా ఉందండి. టీడీపీ వెస్ట్లో ఇక్కడ గల్లా మాధవికి పెమ్మసాని సపోర్ట్ బాగా ఉంది. గెలుపు దిశగా ఎంతకైనా పెట్టే దిశగా పెమ్మసాని ఉన్నారనే మాట వినిపిస్తుంది. కానీ ఎవరి అభిమానం వాళ్ళదే అండి. వాళ్ళు అనుకోవటం మాత్రమే. పబ్లిక్ బయట కనపడుతున్న ఓటింగ్ మాత్రం మాకే వేస్తామని బలంగా చెప్తున్నారు. ఎందుకంటే జగన్ వల్ల మేము అభివృద్ధి పొందాం. జగన్ వల్ల ప్రతిదాన్ని ₹1 సంపాదించుకోగలుగుతున్నాం. మాకు ఇంటికి డెవలప్మెంట్, ఇంటి పట్టాలు, ఇన్ని పథకాలు ఇచ్చారు కాబట్టి మేము చేస్తామని చెప్పి బలంగా చెప్తున్నారు. ఎంత మెజారిటీ రావచ్చు ఈసారి మా వార్డు మెజార్టీ మాకే వస్తుందని చెప్పేసి 100% గ్యారంటీ చెప్పగలం. ఎందుకంటే టీడీపీ కన్నా మేము ఓడిపోయి ఉన్న ఈసారి మాత్రం టీడీపీ కన్నా మెజార్టీ మాకు వస్తుందని చెప్పేసి గర్వంగా చెప్తాం. అది కనుక రాని పక్షంలో నేను రాజకీయ సన్యాసం చేస్తాం. యువత ఎంతవరకు విడుదల రజనీకి సపోర్ట్గా ఉన్నారు? జగనన్న వరకు మాకు అమ్మడి ఓడి అయితేనేమి, ఇంటింటికి పింఛన్ కార్యక్రమం అయితేనేమి, ఆటో ఏంది వాళ్ళకి పంచడం అయితేనేమి 10,000 జగనన్న చాలా సాయం చేసిట్టు. అయితే మటుకు పచ్చ మీడియా వాళ్ళు మమ్మల్ని ఇంగినత్వం చేస్తారు. పచ్చ మీడియా వాళ్ళు అయితే జగనన్న అందరికి సాయం చేస్తుండు. అయితే మాకు మాచర్ల నియోజకవర్గం వరకు మాది మాచర్ల నియోజకవర్గం పెమ్మారెడ్డి మమ్మల్ని చాలా బెదిరిస్తున్నాడు. ఏంది ఎంతైనా కానీ పెమ్మారెడ్డికి అవకాశం లేదు. మా మాచర్ల నియోజకవర్గం వరకు మేము మా రాజకీయం వరకు మేము పల్నాడు గట్ట మీద పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపించుకుంటాం. మా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిస్తున్నాం. ఇదే అవకాశం అక్క. ఓకే, ఉంటాం అక్క. బాయ్ అక్క. విడుదల రజని గెలుపుకి బీసీ నాయకులు ఇక్కడ బీసీ మహిళని ఎలా గెలిపించే దిశగా ఉండబోతున్నారు? అసలు ఈరోజు చూస్తుంటే మరి రజనమ్మ గారు గుంటూరు 2 నుంచి ఈరోజు నామినేషన్కి సిద్ధమై ఉన్నారు. మరి ఈరోజు చూస్తుంటే ఇక్కడ జన సముద్రం అన్నట్టు మరి జనమందరూ కూడా రజనమ్మకి స్వాగతాలు పలుకుతూ ఉంటే నిజంగా నాకు మా బీసీ ఆడబిడ్డకి ఇంత గౌరవం అని నిజంగా మేమైతే చాలా సంతోషంతో వరదల్లాగా ఉప్పొంగే ఆనందంతో మేమందరం కూడా చాలా జోష్గా ఉన్నామని ఈరోజు చెప్తా ఉన్నాం. దీనికి సంబంధించి మీ బీసీ నాయకులు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు మీకు? ప్రతి ఒక్క బీసీ ఈరోజు మరి చూస్తూ ఉంటే మేము బీసీ శాలివాహన్ నుంచి మరి వరకల రవి గారు ఈరోజు ఫస్ట్ నుంచి కూడా రజనమ్మ వెంట నడుస్తూ రజనమ్మకి అండదండలుగా శాలివాహన్లందరూ కూడా మేమందరం కూడా ఒకే తాటిపై నడుస్తూ రజనమ్మ గెలుపుకి మేము కృషి చేస్తాం. మేమందరం సిద్ధంగా ఉన్నామని ఈరోజు ఘంటాపథంగా చెప్తా ఉన్నాము. శాలివాహన్లందరూ కూడా రజనమ్మ వెంట నడుస్తానికి రవణయ్య గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని ఈరోజు మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఒక బీసీ మహిళ నిజంగానే ఎమ్మెల్యేకి వస్తే బీసీలు మీ అందరికీ వెస్ట్లో న్యాయం జరిగిద్దంటారా? అసలు ఈరోజు గుంటూరు 2లో ఇప్పటి వరకు కూడా ఒక ఎత్తు, ఇప్పుడు జరుగుతున్నది ఇంకొక ఎత్తు. ఎందుకంటే ఈరోజు బీసీ మహిళ అయినటువంటి మా ఆడపడుచుకి మరి ఈరోజు గుంటూరు 2లో కని విని ఎరగిన రీతిలో మేమందరం ఊహించని రకంగా ఈరోజు జగనన్న మా ఆడపిల్లని గుంటూరు 2కు పంపించడం మాకు ఆనందంగా ఉంది. ఈరోజు చూస్తూ ఉంటే బీసీలు ప్రతి ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ కులమతాలకు అతీతంగా రజనమ్మ గెలుపు కోసం ఈరోజు సిద్ధంగా ఉన్నారు. వారు రజనమ్మ గెలవాలి అని చాలా ఉత్సాహంతో ఊరూతులోగుతున్నారు. కాబట్టి జగనన్నకి ముందు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రజనమ్మని గుంటూరు 2 నుంచి 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించబోతా ఉన్నాము. గుంటూరు వెస్ట్లో మరి వైఎస్ఆర్సీపీ గెలిచేనా? 100కి 100%
రానున్నది మళ్ళా జగనన్న ప్రభుత్వమే. అత్యంత మెజార్టీతో 175 స్థానాలు గెలవబోతా ఉన్నాయి. మళ్ళా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతా ఉంది. ఇక్కడ గుంటూరు వెస్ట్లో అప్పిరెడ్డి అన్న నేతృత్వంలో, విడుదల రజనీ గారి నాయకత్వంలో భారీ మెజార్టీతో మళ్ళా మేము గెలవబోతా ఉన్నాం. ఫస్ట్ టైం ఇద్దరు బీసీ మహిళలు 2 పార్టీల నుంచి పోటీ చేయడం, అది కూడా మహిళలు పోటీలు చేయడం గుంటూరు వెస్ట్లో చూస్తున్నాం. ఒక అంగరంగ వైభవంగా వాతావరణం ఈ 2 పార్టీలో కనిపిస్తుంది. మరి చూసుకుంటే ఇది టీడీపీ అడ్డా, మరి ఎవరు గెలుపొందొచ్చు? మంచి క్వశ్చన్ అడిగాము. ఈ రోజు చూస్తే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణం. ఈ జనాల్ని అశేష జనాదరణ చూస్తే ఏదైతే టీడీపీ వాళ్ళు గత సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల నుంచి చెప్తున్నారో, అంటే 2 ఎలక్షన్ టర్మ్స్ నుంచి చెప్తున్నారో టీడీపీ అడ్డా అని, అది చరిత్రలో మేము కలిపేయడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాము అని చెప్పడానికి ఈరోజు మరి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన మరి రజనమ్మ నామినేషన్ ప్రక్రియ ఒక సంకేతంగా ఈరోజు మేము పంపిస్తున్నాం. మరి తూర్పు పశ్చిమలో బీసీ మహిళకి ప్రాధాన్యత ఇవ్వడం, నేను ఒక బీసీ మహిళ అయ్యుండి జగనన్న ప్రభుత్వంలోని ఇది సాధ్యం. జగనన్నకి ఎప్పుడు బీసీలందరం కూడా రుణపడి ఉంటాము. ఏదైతే నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అని జగనన్న చెప్పారో దాని ప్రకారం ఈరోజు ఎక్కడ చూసినా అదే నా ఎస్సీలో ఎస్సీ క్యాండిడేట్స్, ఎస్టీ క్యాండిడేట్స్, బీసీ క్యాండిడేట్స్, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పక్షపాతి. అంటే మా పక్షపాతి మా జగనన్న. మహిళలు ఈ రోజు మేము జెండా ఎగరైపోతున్నాం. 2024 గుంటూరు పశ్చిమ నియోజకవర్గము మన వైఎస్ఆర్సీపీ అడ్డా, రాసి పెట్టుకో. మరి ఎంతో మంది బీసీ నాయకులు రజనీ వెనకుండే వాళ్ళందరూ పక్కకు వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. మరి రజనీ గెలుపు ఇది మరి అసాధ్యం అంటారా? ఎలక్షన్ టైంలో ఇలాంటి అబద్ధపు ప్రచారం చేయడము టీడీపీ వాళ్ళకి అది సహజం. వాళ్ళ అబద్ధపు ప్రచారాలని జనాలందరికీ తెలుసు. మరి గుంటూరు పశ్చిమంలో ఉన్న బీసీ ఓటు బ్యాంక్ 72,000 బీసీ ఓటు బ్యాంక్, అంటే ఎస్సీ ఓటు బ్యాంక్తో సమానంగా ఈరోజు బీసీ ఓటు బ్యాంక్ ఉంది. ఈ 2 ఓటు బ్యాంక్స్ రజనమ్మకే సపోర్ట్ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ జెండాని ఎగరేస్తున్నాం. గుంటూరు వెస్ట్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరడం చాలా కష్టము, రజనీ గెలుపు కూడా కష్టమని అంటున్నారు. ఈరోజు మీరు జనాన్ని చూస్తూ ఉంటే గత 15 సంవత్సరాల క్రితం 2009లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం కోసం ఏ నామినేషన్ రోజు జరిగిందో దాన్ని మించినటువంటి నామినేషన్ జరగబోతా ఉంది. 14, 19ని రికార్డు బద్దలు కొట్టి 2024 వైసీపీ గడ్డ అని నిరూపించబోతా ఉంది రజనమ్మ గారు. ఎంత మెజారిటీతో గెలుస్తారు? 20 నుంచి 25,000 మెజారిటీతో గెలవబోతా ఉంది రజనీ గారు ఈసారి. అంత షూరిటీ ఏంటి? ఈరోజు బడుగు బలహీన వర్గాలు అందరూ ఒక సైడ్ వచ్చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు అనుగుణంగా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఇంతమంది ప్రజలు ఉన్నా సరే ఏ లాభం లేదు, విడుదల రజనీ ఓటమి అయితే ఖాయం అంటున్నారు. అది తెలుగుదేశం పార్టీ వాళ్ళ భ్రమ. ఇక్కడ గెలిచేది విడుదల రజనీ గారే, ముఖ్యమంత్రి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే పక్కా. ఈ రోజు విడుదల రజనీ గారి నామినేషన్ గుంటూరు వెస్ట్లో. అయితే గుంటూరు వెస్ట్ విడుదల రజనీకి బీసీలు సపోర్ట్గానే ఉన్నారా, ఎస్సీ ఎస్టీలు కూడా సపోర్ట్గానే ఉన్నారా? బీసీలు ముఖ్యంగా అందరూ కూడా ఎవరైతే బీసీ నాయకులు ఉన్నారో లోకల్లో గుంటూరు జిల్లాకు సంబంధించి తప్పకుండా అందరూ వరికెల రవి గారు కానీ, నాని గారు కానీ, మద్దుల రాజయాదవ్ కానీ, వెంకట గారు కానీ, మరి కృష్ణబాబు గారు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే బీసీ నాయకులు లోకల్గా ఉన్నారో వాళ్ళందరూ సహకారంతో వాళ్ళందరూ కూడా మేడం గారు వెనకే ఉన్నారు. అందరు సపోర్ట్తోనే మేడం గారు ఈ ర్యాలీ స్టార్ట్ చేశారు. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓసీలు కూడా తప్పకుండా మేడం గారికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు ర్యాలీలో పండుగ వాతావరణంతో బయలుదేరారు నామినేషన్ కార్యక్రమానికి. తప్పకుండా మంచి మెజారిటీతో ఎస్సీ ఎస్టీ బీసీలే రజనమ్మ గారిని గెలిపించడానికి బీసీలు ముందుండి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తా ఉన్నారు. ఇప్పుడున్న ఈ ప్రజానికమే విడుదల రజనీ గెలుపుకి నాంది అనుకోవచ్చా? రజనీ గారి గెలుపు ఈ ప్రజానికమే చూస్తుంటేనే విడుదల రజనీ గెలుపు వచ్చింది అనుకోవచ్చా? చూడండి మీరు ఒకసారి జన ప్రపంచం అయిపోయింది. కులాలకి మతాలకు అతీతంగా ఈ జనాలందరూ కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బీసీ మహిళని ఎమ్మెల్యేగా కానుక ఇద్దామని చెప్పి ఈ రోజున ఈ ప్రపంచం రావడం జరిగింది. తప్పకుండా మంచి రిజల్ట్ రాబోయే రోజుల్లో చూస్తారు. ఎమ్మెల్యేగా కంపల్సరీ మెజార్టీతో గెలిపిస్తారు రజనమ్మ గారిని.